వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనము చివరి సందేశంలోనికి వెళ్దాం. టైం ఎంత అయింది? కరెక్ట్గా 12:40 అయింది. 1 గంట వరకు మన సమయం కనుక 20 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, 20 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తా. అవ్వకపోతే తిట్టుకోకండి. రైట్, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాక్యభాగంకి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకే మీకు స్తోత్ర దేవా. మేమైతే నెమ్మది కలిగి సుఖముగా ఇగో ఈ స్థలంలో కూర్చొని చక్కగా ఫ్యాన్ల కింద మీ మాటలు వింటూ ఉన్నాం. ఇలాంటి భాగ్యం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. మిమ్మల్ని చక్కగా మనస్ఫూర్తిగా ఆరాధించాలనేటటువంటి మనసు కలిగిన వాళ్ళు ఆరాధించలేనటువంటి స్థలాలు వాళ్ళకి లేకుండా ఉన్నాయి. ఆరాధించగలిగే స్థలాలు, ఆరాధించే సమయం, పరిస్థితులు వాళ్ళకి లేవు తండ్రి. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క ఎన్నో రకాల ప్రమాదకరమైన పరిస్థితుల నడుమ ఈ ప్రపంచం కొనసాగుతూ ఉంటే మేము మాత్రం సంతోషంగా మీ సన్నిధిలో కూర్చున్నాం. ఇలాంటి భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు మీ కృప చూపమని తండ్రి, మరి చివరి సందేశంలో మీరు మాతో మాట్లాడమని, మా జ్ఞానము మా తెలివితేటలు ఏమాత్రం కూడా ఇక్కడ ప్రదర్శింపబడక కేవలము మీ యొక్క ఉద్దేశం, కేవలం మీ యొక్క నా తండ్రి ప్రణాళిక మాత్రమే మరి మేము తెలుసుకున్నట్టుకు మాకు సహాయం చేయమని, వెనగల చెవు గ్రహించగల మనసు మాకు ప్రసాదించమని క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరొకసారి కూడి వచ్చినటువంటి సంఘమంతటిని కూడా బైబిల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, ద చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వారి తరపున వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మాటలు మనము ప్రతి దినము వింటూ ఉంటాం, ప్రతి దినము ధ్యానిస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా మన చెవున పడుతూనే ఉంటాయి. అయితే ఎంతగా మనం వాటికి స్పందిస్తున్నాం అనేది ప్రశ్న. ఎంతగా వింటున్నామో, ఎంతసేపు వింటున్నామో, ఎన్ని వింటున్నామో, ఎన్నిసార్లు వింటున్నామో, ఎక్కడెక్కడ వింటున్నామో, దట్ ఈస్ సెకండరీ. అది సెకండరీ. ప్రైమరీ ఏంటండి అంటే దేవుని మాటకు మన ప్రతిస్పందన ఏ విధంగా ఉంది అనేదే ప్రాధాన్యమైనటువంటి విషయం. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఏంటి దాని అర్థం ఏంటి? చెవిటివాడి ముందు నువ్వేం మాట్లాడినా, ఎంత పెద్ద శబ్దం చేసినా వాడు వినిపించుకోడు. తీరవాడు ముందుకు వచ్చి వినిపించిందా అంటే అంటాడు. ఎందుకు? దేవుని మాటల విషయంలో కూడా మనం అలాగే ఉంటే జాగ్రత్త. దేవుని మాటల విషయంలో మనం చెవిటి వారిగా ఉండకూడదు, ప్రతిస్పందించే వారిగా ఉండాలి. దేవుని మాటలకు ప్రతిస్పందించే వారిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకునేటటువంటిది. మనం మాట్లాడుతున్నప్పుడు మన ముందున్నటువంటి వ్యక్తి స్పందించట్లేదు అనుకోండి, ప్రతిస్పందించట్లేదు అనుకోండి, ఏమవుతుంది మనకి? ఆటోమేటిక్గా ఏమంటామండి, మన ముందు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం మనం. అదే నేను తమ్ముడు కిరణ్తో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడుకోండి ఇలాగే కూర్చొని ఇలా చూస్తూ నేను అడిగిన ప్రతి దాన్ని కూడా ఏమీ లేదు ఊ లేదు అంటున్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి నాది కదా? అదొక తెలియని ఫ్రస్ట్రేషన్, అది పట్టలేనంత కోపం వస్తూ ఉంటుంది కదా. మనుషులకు మనకే అంతుంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినకపోతే, స్పందించకపోతే రిజల్ట్ అంతకంటే ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు వినిపించబడుతూ ఉన్నప్పుడు, దేవుని మాట మనకి తెలియపరచబడుతూ ఉన్నప్పుడు స్పందించటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రైట్, అట్ ద సేమ్ టైం స్పందించేటటువంటి పద్ధతులు పలు రకాలుగా ఉంటాయి. స్పందించేటటువంటి పద్ధతి అంటే కిరణ్ అని పిలిచినప్పుడు విని నా వైపు చూడటం అదొక స్పందన. ఏం చేస్తున్నావు అని అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం అదొక స్పందన. నేను చెప్పిన దాన్ని చేస్తున్నావా, తను చేస్తున్నాడు, కార్యాచరణలో పెట్టాడు అంటే అదొక స్పందన. స్పందనలోని రకాలు. దేవుని మాటకు స్పందించటం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. దేవుని మాటకు స్పందించటం, మనుషులు చెప్తున్నప్పుడు స్పందిస్తూ ఉంటారు కదా. నేను టీచర్నండి, ఒక సబ్జెక్ట్ టీచర్ని. నేను బోర్డు మీద పిల్లలకు చెప్తూ ఉన్నప్పుడు, నేను నిలబడి బోర్డు మీద చెప్తున్నప్పుడు ఒక రకంగా వాళ్ళు స్పందించాలి, నేను నిలబడి వాళ్ళ వైపు తిరిగి చెప్తున్నప్పుడు ఒక రకంగా స్పందించాలి, నేను వాళ్ళు లేపి అడిగినప్పుడు వారు ఒక రకంగా స్పందించాలి. ఐ యామ్ రైట్? అవునా కదా? స్పందనలోని రకాలు. అలాగే దేవుని మాటకు మనం స్పందించేటటువంటి పద్ధతులు ఉన్నాయి. దేవుని మాటకు స్పందించేటటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి.
ఆ మాటను, దేవుని మాట మనకి వినిపించబడ్డప్పుడు, దేవుని మాట మనకి చెప్పబడినప్పుడు దేవుడు ఎలా ఉండమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు అనేటటువంటి దానికి మనము స్పందించకపోతే గనక చాలా ప్రమాదంలో మనము ఉన్నట్టు లెక్క. చాలా ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. ఎక్కడెక్కడ మనము చాలా సందర్భాల్లో చిక్కున పడుతూ ఉంటాము అంటే, చాలా సందర్భాల్లో మనము ఇబ్బందులు పాలవుతూ ఉంటామంటే, మాట మాట్లాడేటప్పుడు ఒక మాట మన నోట నుంచి బయటికి వెళ్తుంది అంటే ఆ ధ్వని ఎంత దూరం అయితే వెళ్తుందో అందరి చెవుల్లో పడుతుంది. అవునా? ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను మైక్ తీసేసి మాట్లాడితే మీకు వినపడుతుంది, మైక్తో మాట్లాడుతున్నాను బయట వాళ్ళకు కూడా వినపడుతుంది. అవునా కదా? అట్ ద సేమ్ టైం లైవ్ టెలికాస్ట్ అవుతుంది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వినపడుతుంది. అవునా కదా? అందుకనే మన మాట మన నోట నుంచి బయటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, దేవుడు మాట విషయంలో ఎంత జాగ్రత్తను తీసుకున్నారో, ఆయన ఎంతగా మాట విషయమై తన యొక్క ఉద్దేశాన్ని బైబిల్ గ్రంథంలో తెలియజేశారో మనం చూద్దాం. సామెతల గ్రంథము, భక్తుడైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఒక మాట అంటూ ఉన్నారు. 6వ అధ్యాయము 2వ వచనం, 6వ అధ్యాయము 2వ వచనం, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన నువ్వు పట్టబడి ఉన్నావు అంటున్నాడు. దేని వల్లట? నోటి మాట వల్ల. నోటి మాట వల్ల మనిషి ఏమైపోతాడు? చిక్కుబడతాడు. నోటి మాట వల్ల మనిషి ఏమైపోతాడు? పట్టబడతాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నోటి మాట వల్ల మనిషి పట్టబడతాడట, నోటి మాట వల్ల మనిషి చిక్కబడతాడట, చిక్కుపడిపోతాడు, చిక్కులో పడిపోతాడు. కాబట్టి పట్టబడేటటువంటి మాట, నువ్వు చిక్కుల్లో పడేటటువంటి మాటను ఎంత పొదుపుగా, ఎంత జాగ్రత్తగా, ఎంత పద్ధతిగా వాడాలో నేర్చుకోవాలి కదా. పైపెచ్చు దేవుని ఎరిగినటువంటి వారిముగా, దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా, బైబిల్ని చదివే వారిముగా, బైబిల్ని ప్రకటించే వారిముగా, బైబిల్ పట్టుకొని తిరిగే వారిముగా ఇంకా మన మాట ఎంత స్వచ్ఛంగా ఉండాలో కదా, ఎంత స్వచ్ఛంగా ఉండాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటను గురించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాము. చాలా పెద్దది ఇది, అయినా సరే కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మాట విషయంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మన మాట మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకంగా వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనకొక గుర్తింపు ఉంది. ఏంటా గుర్తింపు? దేవుని పిల్లలము, క్రైస్తవులము, విశ్వాసులము కదా, క్రీస్తు సంబంధులము అనేటటువంటి ఒక ఐడెంటిటీ మనకుంది. ఈ ఐడెంటిటీ క్యారీ చేస్తున్న మనము హౌ కేర్ఫుల్ వీ షుడ్ బి కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి మన నోట నుంచి మాట వెలువడేటప్పుడు. లోకస్తులు మన వైపు తిరిగి నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రీస్తువాడివి, దేవుని నమ్మిన వాడివి, ఇలాగే మాట్లాడవచ్చా అని ఏలెత్తు చూపెడుతున్నారు అంటే వేర్ ఆర్ వి, ఎక్కడున్నాము అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుడు మనకి నేర్పింది అది కాదు. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడూ చెప్తాను, మరలా మీకు చెప్పలేదనుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రపంచానికి నడవడిక నేర్పగలిగిన వాడు క్రైస్తవుడు అని నేను అంటాను. ప్రపంచానికి సరైన కొత్త ఒరవడి నేర్పగలిగిన వాడు, సరైన నడవడిక నేర్పగలిగిన వాడు, సరైనటువంటి పద్ధతి నేర్పగలిగిన వాడు, మాటల్లో కానీ, చూపులో కానీ, వినికిడిలో కానీ, ప్రవర్తనలో కానీ, అన్ని విషయాలలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయగలిగినటువంటి వాడు హీఈస్ నన్ అదర్ దాన్ బట్ క్రిస్టియన్ అని అంటాను నేను. యాజ్ పర్ బైబిల్ ప్రకారముగా ఈ ప్రపంచములో ఒక సెట్ ఒక పద్ధతిని ప్రవేశింపజేయగలిగిన వాడు క్రైస్తవుడు. అది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతి, అంతేగాని అందరితో విమర్శించ చేసుకునేటటువంటి పద్ధతి కాదు మంది. అందుకే మాట అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఏదైనా చేయండి, నువ్వు చూస్తూ అలా కూర్చో, ఒక వ్యక్తి వైపు అలాగే తీక్షణంగా చూస్తూ ఉండు, ఒక వ్యక్తి వైపు అలాగే తీక్షణంగా చూస్తూ ఉండు. నువ్వు చూస్తూ ఉంటే అవతల వ్యక్తి నేను గమనిస్తూ ఉంటే పెద్ద దానివల్ల ప్రమాదం ఏమి ఉండదు.
నువ్వు చూస్తూ ఉండు, అలాగే తీక్షణంగా చూస్తూ ఉండు. బస్ స్టేషన్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకపోతే బయట కూర్చున్నప్పుడు కానీ అలాగే ఒక వ్యక్తి వైపు అలాగే చూస్తూ ఉండు. అప్పుడు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. తనకు నచ్చపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అంతే కదా, అవునా? కానీ మాటని చూడు, ఒక మాటని చూడు, ఒక మాట అని చూడు, ఎలా ఉంటుందో రియాక్షన్ చాలా ప్రమాదంగా ఉంటుంది. మాట అనేది కత్తిపోటు లాంటిది అని బైబిల్ వర్ణించింది. మాట ఎలాంటిది అంటే కత్తిపోటు లాంటిది. అది గుచ్చుకుంది అంటే అలా వెళ్ళిపోతుంది లోపలికి. అంత ప్రమాదకరమైనది మాట. మాట చేత మనిషిని నువ్వు మచ్చక చేసుకోవచ్చు, మాట చేత మనిషిని దూరం చేసుకోవచ్చు. అంత ప్రమాదకరమైనది మాట. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక చూద్దాము దయచేసి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. మాట ఎలా ఉండాలి అట? ఎలా ఉండాలి? మేలు కలుగజేసేదే ఉండాలి. దీంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. వినువారికి మేలు కలుగునట్లు నెంబర్ 1. రెండవది, అవసరమును బట్టి. ఎలా మాట్లాడాలి? అవసరాన్ని బట్టి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే ఎట్లా, ఎక్కడ పడితే అక్కడ, ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతోని, ఏది పడితే అది మాట్లాడడానికి యు ఆర్ నాట్ పర్మిటెడ్. నీకు రూల్స్ లేవు, నీకు పర్మిషన్ లేదు. బికాజ్ యు ఆర్ ఎ క్రిస్టియన్. క్రైస్తవులం మనం. ఎంత చక్కగా మన మాట ద్వారా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి. పద్ధతిగా మాట్లాడగలిగిన వాడు క్రైస్తవుడు. చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి ఉండాలి నీ మాట. మూడవదిగా క్షేమాభివృద్ధి కలిగేదై ఉండాలి నీ మాట. అవతల వాడి విన్నవాడికి నీ మాట ఏం చేయాలో తెలుసా? వాడు కృంగిపోకూడదు, క్షేమాభివృద్ధి కలుగజేసేదై ఉండాలి అంటున్నాడు. అంటే మాట వలన మనిషి కృంగిపోతాడనమాట. మాట వలన మనిషి ఇబ్బంది పడతాడనమాట. మాట అన్నారని ఆత్మహత్య చేసుకున్నారు ప్రపంచంలో ఎంతమంది లేరండి? తండ్రి మందలించాడని, తల్లి మందలించిందని, పక్కవాడేదో అన్నాడని, ఎదుంటి వాడేదో అన్నాడని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అంటే మాట ఇంత ప్రమాదకరమైందా? అంత ప్రమాదకరమైంది. మాట అంత ప్రమాదకరమైంది. మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు దేవుడు. నీవు మాట్లాడుతున్నప్పుడు, నీవు మాట్లాడే మాట వినువారికి అది ఏమై ఉండాలి? ఏమంటున్నాడు చూడండి. వినువారికి మేలు కలగాలి. మొదటిగా ఇట్ షుడ్ బి బెనిఫిటెడ్. అది మేలు కలగాలి. నీ మాట అవతల వారికి మేలు కలగాలి. అమ్మయ్య, చాలా మంచి మాట చెప్పారండి ఈరోజు. మీరు కలిసి మీరు నాతో మాట్లాడుండకపోతే ఈ రోజంతా వేస్ట్ అయిపోయేదండి అన్నవారు లేరా? ఉన్నారు చాలా మంది. ఈరోజు మీరు నాతో మాట్లాడి చాలా సంతోషంగా ఉందమ్మా, ఈరోజు మీతో మాట్లాడటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా మంచి మాట మాట్లాడారు అని చెప్పిన వారు లేరా? అనవసరంగా వీరితో పొద్దున్నే మాట్లాడాను అన్నవాళ్ళు లేరా? ఉన్నారు. ఇద్దరు మాట్లాడింది మాటే. కానీ ఆ మాటలో ఏముంది, ఈ మాటలో ఏముంది? మాట ఒక తోట లాంటిది. ఒక్కసారి అది ట్రిగర్ నొక్కిన తర్వాత బయటకు వచ్చిందా ఇంకా నువ్వు తీసుకోలేవు. ట్రిగర్ నొక్కితే వచ్చేది బుల్లెట్, పెదవి ఇప్పితే వచ్చేది మాట. ఈ రెండింటిని వెనక్కు తీసుకోలేవు నువ్వు. అందుకే ఏమంటున్నాడు చూడండి. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. అది కూడా ఎలాంటి వచనమట? అనుకూల వచనమే పలకాలి. ప్రతికూల వచనం కాదు, అనుకూల వచనమే పలకాలి. ఇంకేమంటున్నాడు? కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానీకుడి. మనలో మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఏమి రావట్లేదా మన నోట? దుర్భాష ఏమి రావట్లేదా? కోపం వచ్చినప్పుడు విచక్షణ మర్చిపోవట్లే, కోపం వచ్చినప్పుడు మనం ఎవరమో మర్చిపోవట్లే, కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో మర్చిపోవట్లే. కోపం తగ్గిన తర్వాత అయ్యో నేను ఈ విధంగా మాట్లాడానా, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించిన క్షణాలు, జీవితాలు, రోజులు ఎన్ని మన జీవితాల్లో లేవు? లేవా? ఉన్నాయి. ప్రభు చెప్తున్నారు, మాట, నీ మాట చేత పట్టుబడతావు,
నీ మాట చేత చిక్కుపడతావు. జాగ్రత్త అంటున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నాయి, కానీ సమయాభావాన్ని బట్టి నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య పఠనం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 6-7 వచనాలకు చదువుదామా? 6-7 వచనాలు, 6-7 వచనాలు చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి ఆ మాటని. నీ దేహము శిక్షకు లోపరుచున్నంత పని, నీ దేహము శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అర్థమైందా ఈ మాట? అర్థమైందా? ఏమంటున్నాడు? నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని. మాట్లాడేది ఎవరు? నోరు. శిక్ష పడేది ఎవరికి? దేహానికి. అందుకనే లోకంలో ఒక నానుడు ఉంది, నోరంట వీపంట నోరుని బ్రతంలాంటిదంట. ఓరు బాబు నీకు దండం పెడతారా, మంచిగా మాట్లాడరా, అది జాగ్రత్త మాట్లాడరా, ఆచి చూసి మాట్లాడరా బాబు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నీకు కదరా, నా వీపు పగులుతుందిరా అని బ్రతిమలాడుతుందట వీపు. చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ. ఆయన సొలొమోన్ గారు ఏం రాస్తున్నారు? నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి చేత ఏం చేయకు, జరగనీకు. జాగ్రత్త, జరగనీకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడావా వీపు పగిలిపోద్ది, వీపు సాప్ అవుతుంది. అంతే, చింతపండు పచ్చడి. ఇంకా చూడండి, అది మాట్లాడిన తర్వాత తెలివితేటలు చెప్తున్నాడు ఇక్కడ. మాట్లాడిన తర్వాత నువ్వేమంటావో తెలుసా? అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. మాట్లాడావు, అన్నావు, వచ్చారు, 4 దగలిచ్చారు, జిడ్డు వదిలిపోయింది, తర్వాత అంటున్నావు నేనేదో తెలియక మాట్లాడాను, ఏదో తెలిసి తెలియక అన్నానండి, అయ్య బాబాయ్ మామూలు కొట్టలేదు మీరు అని అంటే కుదరదిక. అయిపోయింది. నువ్వు మాట్లాడో, వాళ్ళు వచ్చారు, తన్నారు, వెళ్ళిపోయారు. నువ్వు మాట్లాడో, జరగవలసినటువంటి పరిణామం జరిగింది, జరగవలసిన డ్యామేజ్ జరిగింది. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ మాట ద్వారా జరిగేది. అది గుర్తుపెట్టుకోండి, మాట ద్వారా జరిగేది ఇర్రిపేరబుల్ డ్యామేజ్. ఒక దెబ్బ కొట్టు, తర్వాత అది సమస్య పోద్ది, పెద్ద ఇబ్బంది ఉండదు. చెంప మీద ఒక దెబ్బ కొడితే అప్పుడు అచ్చు పడుతుంది, తర్వాత మాయమైంది. మాటను ఎప్పటికీ పోదు, జీవితాంతం అలాగే స్టోరేజ్లో అది స్టోర్ అయిపోద్ది, సేవ్ అయిపోద్ది. పైకి ఏమంటామో తెలుసా? నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించాను బ్రదర్ అని అంటాం, కానీ ఎప్పుడో ఒక్కసారి బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడో అప్పుడు ఆ మాట అన్నావు, గుర్తుందా? ఎప్పుడో గుర్తొస్తుంది. ఇదేం మాయిదా రోగమో తెలియదు, కానీ దేవుని వాక్యం అనుదినము ప్రతి ఆదివారం బోధించబడుతున్న పలానా వాక్యం ఎక్కడుందని చెప్పమంటే అదే బైబిల్ చూడాలి బ్రదర్ అని అంటాం, కానీ పలానా వాళ్ళు అప్పుడు ఆ మాట ఏమన్నారో చెప్పమంటే వెంటనే గుర్తొస్తుంది. ఎంత చాకచక్యమో చూడండి ఏమంటున్నాడు. కాబట్టి నీవు ఏమంటున్నాడు? 6వ వచనమ్మా, అది పొరపాటు చేత జరిగిన దూత ఏదోట చెప్పకము, నీ మాట వలన, ఈ మాట జాగ్రత్తగా విందాం, నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనెదవు. నీ మాట వలన మనిషి కోపం వస్తే పెద్ద ప్రమాదం ఏం లేదు భయ్యా. నీ మాట వల్ల మనిషి కోపం వస్తే పెద్ద ఒరిగేదేం లేదు. అప్పటికి ఏమన్నా జరుగుతుందేమో, మాట పెరుగుతుంది, లేకపోతే మాట్లాడుకోనరేమో, కానీ అది దేవునికే కోపం వచ్చింది అనుకోండి, చాలా సీరియస్ మ్యాటర్, చాలా సీరియస్, చాలా ప్రమాదం. ఇక నువ్వు తప్పించుకోలేవు. అందుకే జాగ్రత్త. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 12:36 ఆయన ఏమంటున్నారో చూద్దాం. చూడండి, నేను మీతో చెప్పున్నదేమనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్కప్ప చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి ఏ అపరాధం అని తీర్పు నొందుతావు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు. నీ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. విమర్శ దినమున లెక్కప్ప చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి మనకి లేదు.
అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉంటారు, అన్నిటినీ చేయుటకు నాకు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడానికి ఉంది, కానీ మాట్లాడకూడదు. ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి ఉంది, కానీ కొట్టకూడదు. ఏది పడితే చేయడానికి ఉంది, కానీ చేయకూడదు. చేయకూడదు చేయకూడదు మన ఒక నిబంధన కింద ఉన్నాం, మన ఒక రాజ్యాంగం కింద ఉన్నాం, మనం దేవుని చట్టం కింద ఉన్నాం. కాబట్టి ఈ చట్టంలో నీకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి లేదు, ఈ రాజ్యాంగంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి లేదు. దీంట్లో నీకు నచ్చినట్టుగా వ్యవహరించడానికి, మాట్లాడడానికి లేదు. మాట మాట చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెప్తూ ఉంటారు, తన నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఎక్కడ ఆ మాట? 21వ అధ్యాయము 23వ వచనం చూడండి. 21వ అధ్యాయము 23వ వచనం, నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు అంటున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. దీని గురించినటువంటి ఒక పెద్ద ప్రసంగం యాకోబు గారు తన పత్రికలో రాస్తారు 3వ అధ్యాయంలో. జాగ్రత్త, నాలుక నాలుక జాగ్రత్త, నాలుకను జాగ్రత్తగా పెట్టుకో అని అంటాడు. అవయవాలన్నిటిలో మిక్కిలి చిన్నదైనటువంటి ఆ అవయవం ఏమవుతుందట? మిక్కిలి అదిరిపడుతూ ఉంటుంది. అది మిక్కిలి అదిరిపడుతుంది, అతిగా అదిరిపడతా ఉంటుంది. అవయవంలో ఏది స్పందించదు, త్వరగా స్పందించేది అదే. అవయవంలో ఏది తొందరగా స్పందించదు, కానీ తొందరగా స్పందించేది అదే. ఖర్చు లేదు కదా మాట్లాడడానికి, ఏమైనా ఖర్చు పెట్టాలా? ఖర్చు లేదు కదా మాట అనడానికి. ఇంట్లో అమ్మ అన్నది అనుకోండి, అమ్మ అన్నది కదా అని కాముగుండేది లేదు, అమ్మకు ఎదురు మాట్లాడతాం. నానన్నాడు అనుకోండి, నానన్నాడు కదా కాముగుండాం, ఎదురు మాట్లాడతాం. ఖర్చు ఉండదు కదా. ఖర్చు లేని కారణాన పెచ్చిరెళ్ళే మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఇది ప్రమాదం అంటుంది బైబిల్, ఇది ప్రమాదం అంటుంది. మాట విషయంలో మనము తీర్పు తీర్చబడతాము. ప్రభు యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం మనం మాట్లాడుతున్న ప్రతి మాట విమర్శ దినాన లెక్క అప్పచెప్పవలసి ఉండాలి. అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే. ఇది గుర్తుంచుకొని మనము మన జీవిత ప్రయాణంలో ఎవరితో ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మన మాట, గాడ్ యువర్ టంగ్, నీ మాటను జాగ్రత్తగా కాపాడుకో. నీ మాటను, నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో. అది చాలా చాలా అవసరం. ఆచి తూచి మాట్లాడాలి. ఇదే సామెతల గ్రంథంలో ఒక చోట రాయబడుతుంది, చూపిస్తాను ఆ రెఫరెన్స్ ఒకసారి చూడండి. సమయోచితమైనటువంటి మాట వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండ్ల వంటిది అని అంటాడు. చూద్దామా ఆ మాట? సమయోచితమైనటువంటి మాట 25వ అధ్యాయం 11వ వచనం, 25వ అధ్యాయం 11వ వచనం చూడండి. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. మీకు వీలుంటే దాన్ని ధ్యానించండి, చాలా గొప్ప గొప్ప విషయాలు మీకు అర్థమవుతాయి. ఎంత చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి చూడండి. సమయోచితంగా పలుకబడిన మాట, సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో, దాన్ని వర్ణిస్తున్నా చూడండి ఆయన. చిత్రమైన వెండి పళ్ళెం అంట. వెండి పళ్ళెం లేదా మామూలు పళ్ళెం అనొచ్చు కదా. చిత్రమైన వెండి పళ్ళెములో ఏంటి నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు పండ్ల వంటిది. పండ్లు అనొచ్చు కదా, బంగారు పండ్లు ఎందుకు అన్నాడు? వీటన్నిటికీ విలువలు ఉన్నాయి సమాజంలో. వెండికి ఒక విలువ ఉంది, చిత్రమైన వెండి పళ్ళానికి ఒక విలువ ఉంది, పండ్లకు ఒక విలువ ఉంది, బంగారు పండ్లకు ఒక విలువ ఉంది. అందుకే విలువను అంటే నీ మాటలు అంత విలువైనవి అనేది అక్కడ ఉద్దేశం. నీ మాట అంత విలువైంది అనేది నీవు ఆ దేవుని యొక్క ఉద్దేశం. ఊరికే చెప్పాలా, ఆ వర్ణన ఊరికే రాలేదు. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది అంటే చాలాసార్లు చదువుకున్నది, కంఠస్థ వాక్యం అయిపోవచ్చు మనకి చాలా మందికి. కానీ దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రేమరెండు దేవుని వర్లరా, మాటను బట్టి మనము పట్టబడతాము, మాటను బట్టి మనము చిక్కబడతాము. మనకు శిక్ష విధించేవాడు ఆయన ముందు మనము రేపొద్దున తలదించుకొని ఉంటే చాలా ప్రమాదకరం.
చాలా ప్రమాదకరం. ఆత్మను చంపనేరక శరీరమును చంపు వారికి మాత్రమే మీరు భయపడకండి. ఎవరికి భయపడాలి ఇప్పుడు? శరీరమును ఆత్మను ఈ రెండింటిని కలిపి నశింపజేయడానికి మీరు మిక్కిలిగా భయపడండి. ఎవరండి? భయపడాలి కదా. భయం లేకుండా ప్రవర్తిస్తే ఎలా? భయం లేకుండా మాట్లాడితే ఎలా? చాలామంది మన పిల్లలతోని బయట వాళ్ళతో అంటూ ఉంటాం, భయం లేకుండా మాట్లాడుతున్నావేంట్రా అంటాం కదా. భయం అంటే మాట్లాడేటప్పుడు భయం అవసరమా? అవసరమే. మాట్లాడేటప్పుడు పద్ధతి అవసరమా? అవసరమే. మాట్లాడేటప్పుడు లిమిట్ అవసరమా? అవసరమే. పొదుపుగా మాట్లాడడం అవసరమా? అవసరమే. పొదుపుగా మాట్లాడడం అవసరమా? అవసరమే. అందుకనే భక్తుడైనటువంటి యాకోబు గారు తన పత్రికలో 1:19 రాస్తాడు. సరి చూద్దాం అన్నమాట. మనిషి మాట్లాడుటకు నిదానించువాడునై, వినుటకు వేగిరపడువాడునై, తర్వాత కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకు అని అంటే మనిషి కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు కనుక. ఆ మాట చదువుతారా దయచేసి? చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు కదా, ప్రతి మనుషుడు నాట్ ఎక్సెప్టెడ్ క్రిస్టియన్స్ అనల్లా, ప్రతి మనుషుడు ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి. చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నా సరే పద్ధతిగా పొదుపుగా వినండి, ఓపికతో వినండి. ఎంత మంచిదో వినటం వల్ల జ్ఞానం వస్తుందండి. వింటూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది. వదులుతూ ఉంటే దీంట్లో డబ్బాలో రాళ్ళేసి గడగడ ఊపినట్టు ఉంటుంది, అంతే. ఏముండదు. వినుటకు వేగిరపడువాడునై, మాట్లాడుటకు నిదానించువాడునై, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. కారణం మనుషుని కోపం, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. చాలా కష్టం. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక. ఇందాక నేను మీకు ఆత్మను చంపనేరక శరీరమును చంపువానికి మాత్రమే భయపడుకుడి కానీ ఆత్మను శరీరమును రెండింటిని నశింపజేయగలవానికి మిక్కిలిగా భయపడనే మాటను గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు అంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33-34 వచనాలు చదువుదాం. 33-34 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు? ప్రశ్న. వీఆర్ చోజన్ బై గాడ్ కదా, వీఆర్ చోజన్ బై గాడ్. మనం దేవుని చేత ఎన్నిక చేయబడిన వారము. మన మీద నేరం మోపువాడెవరు? రెండో మాట, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు, ఈ మాట జాగ్రత్తగా ఆలోచిద్దాం, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? భయముతో ఉండకపోతే ఎలా? శిక్షించేది ఆయనే, తీర్పు విధించువాడు ఆయనే. దేవుని చేత ఏర్పరచబడిన వారికి తీర్పు తీర్చువాడు ఎవరు అంటే లోకం కాదు, దేవుడే. ఆయనే న్యాయము తీర్చువాడు, ఆయనే శిక్షించువాడు. నాకు పాపముల కొరకు మరణించినటువంటి క్రీస్తు వారే ఎవరి పక్షమునైతే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనవి చేస్తూ ఉన్నాడో వారినే రేపొద్దున శిక్షించేవాడిగా ఉన్నాడు ఆయన. జాగ్రత్త, మాట విషయంలో జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం. మాట పట్టిస్తుంది నిన్ను, మాట నిన్ను పట్టిస్తుంది, మాట నిన్ను చిక్కున పెడుతుంది. మాట ప్రమాదకరమైంది, మాట చాలా ప్రమాదకరం. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, మరలా ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. 6వ అధ్యాయము 5వ అధ్యాయము 6-7 వచనాలు. నీ దేహమును శిక్షకు లోబరుచున్నంత పని నీ నోటి వలన జరగనీకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టార్జితమును వ్యర్థపరుచుకునేదవు. 7 అధికమైన స్వప్నములు మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దీని అర్థం, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటే పక్కోడేమైనా పట్టించుకోవద్దని కాదు. దీని అర్థం ఏంటి అంటే, అనుక్షణము టు వాట్ ఎక్స్టెంట్ మై డివోషన్ ఈజ్ పర్ఫెక్ట్ టువర్డ్స్ గాడ్ అనేది ప్రశ్న వేసుకోవాలి.
ప్రతి క్షణము నేను ఎంతవరకు నా దేవుని ఎడల నా భక్తిని కనపరచగలుగుతున్నాను, ఆయన మెచ్చే భక్తిని నేను కనపరచగలుగుతున్నాను, ఆయనకి నచ్చిన భక్తి నేను కలిగి ఉంటున్నానని ప్రతి క్షణము ఎవరికి వారముగా భయము భక్తి కలిగి ఉండాలి. ఇది చాలా అవసరం. ఎవరికి వారముగా దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. పక్క వాళ్ళని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కాదు. విమర్శించే హక్కు మనకు అసలు లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ మన బ్లడ్లో లేదు. అది విమర్శించే హక్కు మనకి లేదు. విమర్శించకూడదు. చేతనైతే నిన్ను నువ్వు విమర్శించుకోమంది బైబిల్. మనలను మనము విమర్శించుకుని ఏడలా, అదే కదా ఇందాక చదువుకున్నావు, తీర్పు పొందకపోదాం. పక్కవాడిని విమర్శించిన ఏళ్ళ నువ్వు తీర్పు పొందవు అని అనలే దేవుడు. నిన్ను నీవు విమర్శించుకుంటే, ఇఫ్ యూ క్రిటిసైజ్, ఇఫ్ యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అన్నాడు దేవుడు. నిన్ను నీవు పరీక్షించుకోమన్నాడు, కానీ పక్క వాళ్ళని లేదు. అందుకనే మనకు మనముగా భయము భక్తి దేవుని ఎడల కలిగి ఉందాం. మన సహోదరులను ఎప్పటికప్పుడు పూరుకొల్పుదాం, మాటల చేత బలపరచుదాం. మన మాట వారికి క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. మన మాట వారికి ఇంకేం చేయాలి? క్షేమం కలుగు చేయాలి. మన మాట వారిని ధైర్యపరచాలి. ధైర్యపరిచే మాటలు, క్షేమకరమైన మాటలు, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క ప్రేమలు ఎదుగుదాం. అలాంటి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, సర్వోన్నతమైనటువంటి మా దేవ, మీ ఘనమైన సర్వోన్నతమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మాట ఎంత ప్రమాదకరమైందో, మాట ఎంత ప్రయోజనకరమైందో మీ మాటల చేత మాకు తెలియజేశారు తండ్రి. ప్రారంభంలో మీ మాట చేతనే ఈ సమస్త విశ్వాన్ని కలుగజేశారు. అంత శక్తివంతమైనది మీ మాట. మీలో నుంచి వచ్చిన వారమే మేము, మీ పోలికలో పుట్టిన వారమే మేము. మా మాట విషయంలో కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు మాకు తెలియజేశారు. మీ పరిశుద్ధతను కాపాడేవారముగా మేము ఉండాలి. మీ యొక్క ఔన్నత్యాన్ని కాపాడేవారముగా మేము ఉండాలి. ఎక్కడ కూడా మీకు మచ్చ తెచ్చే జీవితాలు మేము కలిగి ఉండకూడదు ప్రభువా. సహాయాన్ని చేయండి నాయన. మనుషులము, బలహీనులము, అధములము, అభాగ్యులము అనుకుంటామే, కానీ కొన్ని సందర్భాల్లో తప్పిపోతూ ఉంటాం. దయచేసి నైనా మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. మా కొరకు మాదిరిగా ఉంచిపోయినటువంటి, మా కొరకు మాదిరి ఉంచిపోయినటువంటి క్రీస్తు ప్రభువుల వారి మనసు ఎరిగి, మనసు కలిగి ఆయన మార్గంలో నడవగలిగే కృప ధన్యత మా అందరికీ ప్రసాదించమని ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది.